సిటిజన్ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె తొలి రోజు విజయవంతం. మూతపడిన అన్ని బ్యాంకుల శాఖలు. ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డులో అవినీతికి అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐకి ఫిర్యాదులు. దేశవ్యాప్తంగా విశాఖతో పాటు 30 ప్రదేశాల్లో సోదాలు. వైకాపా కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబుకు సిఐడి నోటీసులు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపాటు. విశాఖకు డిప్యూటీ మేయర్ విషయంలో కొత్త ప్రతిపాదన. 4 లేదా 6 డిప్యూటీ మేయర్లు నియమించే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో 1748 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. ఇక వివరాలకు వెళ్తే, దేశంలో నదుల అనుసంధానానికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆనాటి నీటిపారుదల శాఖ ద్వారా నేషనల్ పర్ఫెక్టివ్ ప్లాన్ ఆధ్వర్యంలో నిర్దిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా స్పష్టం చేశారు. సోమవారం ఆయన రాజ్యసభలో టీడీపీ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిచ్చారు. 1980 ఆగస్టులోని నదుల నీటి లభ్యత, నీటి మిగులు, లోటుపై సమగ్ర సమాచారంతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఇందులో కృష్ణా, గోదావరి బేసిన్లు కూడా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును విశాఖ ప్రజలు మరోసారి తిరస్కరించారన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను ప్రజలు స్వాగతించారని పేర్కొన్నారు. విశాఖ ఎన్నికలకు 3 రాజధానులు రెఫరెండం అన్న చంద్రబాబు ఇప్పుడేమంటారంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మలేదన్నారు. సెల్ఫ్ సర్టిఫికేట్ మేధావి యనమల మున్సిపాలిటీలో ఘోర పరాభవం చవిచూశారని ఆయన్ను ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారని ఇకనైనా చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవాలంటూ ఎమ్మెల్యే అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డులో వివిధ స్థాయిలో అధికారులను నియమించే సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నియామకాల్లో కొంతమంది అధికారులు అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐకి ఫిర్యాదులు అందాయి. ఈ కేసులో ఆర్మీ ఉన్నత స్థాయి అధికారులు, ప్రైవేటు వ్యక్తులు ఉండటంతో సిబిఐ రంగంలోకి దిగి విచారించింది. దేశవ్యాప్తంగా విశాఖతో పాటు 30 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అవినీతి, అక్రమాల్లో 15 మంది ఆర్మీ ఉన్నత స్థాయి అధికారులతో పాటు లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ నాయక్, సుబేదార్, సిపోయిలు, మరో 6 ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉన్నట్లు గుర్తించింది. వీరిపై కేసు నమోదు చేసినట్లు సిబిఐ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వైకాపా కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబుకు సిఐడి నోటీసులు ఇచ్చారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసైన్డ్ భూములు రైతుల ఆమోదంతో తీసుకుంది రాజధాని కోసమేనని స్పష్టం చేశారు. కేసు వేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా లేక ఎస్టీనా అని ప్రశ్నించారు. ఆయన ఫిర్యాదు చేయగానే ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఏ విధంగా కేసు పెడతారని నిలదీశారు. అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాజధానిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చామని, ల్యాండ్ పూలింగ్ 2015లో జరిగితే దానిపై ఇప్పుడు సిఐడి నోటీసులు అంటూ కేసు పెట్టడం కక్ష సాధింపేనని తేల్చి చెప్పారు. జగన్ రెడ్డి నేటికి సొంత ప్రయోజనాల కోసం పేదల అసైన్డ్ భూములను వాడుకుంటున్నారని ఆరోపించారు. నవ్యాంధ్ర రాజధానిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవాళ ఉదయం సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం విదితమే. విజయవాడ నుంచి ఇవాళ ఉదయం 8 గంటలకు హైదరాబాద్కు 2 బృందాలుగా వచ్చిన సిఐడి అధికారులు జూబ్లీ హిల్స్ లోని బాబు నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. అనంతరం టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు కూడా సిఐడి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు రావాలని ఇరువురికి ఇచ్చిన నోటీసులో ఉన్నట్లు తెలిసింది. ఈ నోటీసులపై చంద్రబాబు తన అత్యంత సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు తన ఇంటికి న్యాయ నిపుణులను పిలిపించుకున్నారు. అసలు సిఐడి విచారణకు హాజరు కావాలా వద్దా అనే అంశంపై కీలకంగా చర్చిస్తున్నారు. నోటీసులపై కోర్టుకు వెళ్లే అంశాన్ని న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె తొలి రోజు విజయవంతమైంది. జిల్లాలోని అన్ని బ్యాంకుల శాఖలు మూతపడ్డాయి. ఉద్యోగులు ఎక్కడికక్కడ ధర్నాలు చేశారు. వీరి సమ్మెకు అన్ని రంగాల ఉద్యోగులు, సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. విశాఖ కార్మిక ప్రజా ఉద్యమంతోనే ప్రభుత్వ రంగాన్ని, అందులో భాగంగా బ్యాంకింగ్ రంగాన్ని కాపాడుకోగలమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహారావు పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో భాగంగా
సోమవారం సరస్వతి పార్క్ నుంచి డాబా గార్డెన్స్ మీదుగా ఎల్ఐసి వద్ద గల పంజాబ్ నేషనల్ బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరసింహరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగం వల్లనే దేశం ఆర్థికంగా నిలదొక్కుంటోందని, స్వావలంబన సాధించిందని తెలిపారు. మోదీ ప్రభుత్వం అదే స్వావలంబనను మోసపూరితంగా ఉపయోగించి ప్రభుత్వ రంగం మొత్తాన్ని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటున్నారని విమర్శించారు. అందరి సమిష్టి కృషి వల్లనే ప్రభుత్వ మానసిక వైద్యశాలకు ISO సర్టిఫికేట్ వచ్చిందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. సోమవారం ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఏర్పాటు చేసిన ISO 9001/2015 సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ స్టాండర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మానసిక వైద్యశాలకు ఈ సర్టిఫికేషన్ రావడం చాలా సంతోషమన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది, విద్యార్థులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అందరినీ ఆయన అభినందించారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ MD ఆలపాటి శివయ్య మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మానసిక వైద్యశాలలో పారిశుద్ధ్యం, సిబ్బంది కోఆర్డినేషన్, ఫైర్ సేఫ్టీ, మందుల సరఫరా తదితర అంశాలను పరిశీలించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్, మానసిక వైద్య పర్యవేక్షకులు డాక్టర్ S రాధారాణి, చెస్ట్ ఆసుపత్రి పర్యవేక్షకులు KVV విజయ్ కుమార్, ప్రొఫెసర్ హిమకర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి పోటీలో నిలిచిన నోటాతో ఎన్నికలు జరిపించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. చిత్తూరు పీపుల్స్ యాక్షన్ కమిటీ వేసిన ఈ వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ AK గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. గ్రామ పంచాయతీ, MPTC, ZPTC ఎన్నికల్లో ఒక నామినేషన్ దాఖలైన అభ్యర్థి బరిలో నిలిచిన నోటాతో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ చిత్తూరు పీపుల్స్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు రాంబాబు మరో వ్యక్తి హైకోర్టులో అప్పీల్ వేశారు. ఏపీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ నిబంధన 16 ఏకగ్రీవాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ సందర్భంగా వారి తరపున లాయర్ సోడం అన్వేష్ వాదనలు వినిపించారు. ఒక నామినేషన్ దాఖలైందన్న కారణంతో ఏకగ్రీవమని ప్రకటించడం నిబంధనలు విరుద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటరు పాల్గొనకుండా ఏకగ్రీవాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని వాదించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. రాష్ట్రంలోని పరిశ్రమలకు క్రమంగా డీసాలినేషన్ చేసిన నీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా రీసైకిల్ చేసిన నీటిని ఇవ్వాలని సూచించారు. రిజర్వాయర్లు, నదులు, కాల్వలోని నీరు, భూగర్భ జలాలను ఆదా చేయాలని, ఆ నీటిని వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించాలని నిర్దేశించారు. రాబోయే 5 నుండి 10 ఏళ్లలో ఈ డీసాలినేషన్ ద్వారా పరిశ్రమలకు ఇతర అవసరాలకు మంచినీరు అందించే ప్రక్రియను పూర్తి చేయాలని, దీనికోసం ప్రత్యేకంగా పైప్ లైన్లు వేయాలని నిర్ణయించారు. ఆ బాధ్యతను APISకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమలకు మంచినీటి సరఫరాపై సీఎం సోమవారం ఇక్కడ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. డీసాలినేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైతే స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుపైన చర్చ జరిగింది. పరిశ్రమలకు నీటిని అందుబాటులో ఉంచాలని ఆ బాధ్యత APISదని ముఖ్యమంత్రి అన్నారు. విశాఖపట్నం మినహా 12 జిల్లా గ్రంథాలయ సంస్థల పర్సన్ ఇన్ఛార్జ్ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలల పాటు పొడిగించింది. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ PCలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 17 నుంచి మరో 6 నెలలు లేదా కొత్త చైర్మన్ల నియామకం, ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి వరకు జేసీలు PCలుగా కొనసాగుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి B రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భారత్మాల పరియోజన పథకంలో భాగంగా తొలి దశ కింద చేపట్టిన విశాఖపట్నం రాయ్పూర్ ఆర్థిక కారిడార్ పనులు చురుగ్గా సాగుతున్నట్లు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. సోమవారం రాజ్యసభలో వైసీపీ నేత వి విజయసాయిరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. రాయ్పూర్ సమీప అభినవ్పూర్ నుంచి విశాఖ సమీపంలోని సభవరం వరకు 464 కిలోమీటర్ల విస్తరించిన కారిడార్ను గ్రీన్ ఫీల్డ్స్ అలైన్మెంట్ గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. జాతీయ రహదారి 130 సిడీగా ప్రకటించిన ఈ రహదారికి DPR కూడా పూర్తయిందని, భూసేకరణ, పర్యావరణ అనుమతుల క్లియరెన్స్ పొందే పనులు వివిధ దశలో ఉన్నాయని, మొత్తం మీద 2024-25 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో 1748 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం జరుగుతోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ మేరకు లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు పసునూరి దయాకర్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, వైసీపీ ఎంపీ వంగ గీత, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన ప్రశ్నకు సోమవారం ఆయన లిఖితపూర్వక సమాధానాన్నిచ్చారు. కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం 391 కిలోమీటర్లు, కాకినాడ, విజయవాడ, నెల్లూరు 667 కిలోమీటర్లు, శ్రీకాకుళం, అంగులు 690 కిలోమీటర్ల మేర పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని వివరించారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. 1901 మార్చి 16న మద్రాసు జార్జి టౌన్లో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు ఆయన జన్మించారు. విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. ఆ తర్వాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ చదివారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి ఉద్యోగం చేశారు. భార్య, కుమారుడు చనిపోవడంతో జీవిత సుఖాలపై విరక్తి కలిగింది. దీంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన సబర్మతి ఆశ్రమంలో చేరి ఆయన 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను కూడా అనుభవించారు. తర్వాత మళ్ళీ 1941, 42 సంవత్సరాల్లో క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలుకు వెళ్లారు. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు 10 మంది ఉంటే 1 సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారు. జీవితం చివరి దశలో నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణకు కృషి చేశారు. కాళ్లకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మల్లు టెండలో తిరుగుతూ ప్రచారం చేసేవారు. ఆయన ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకొని అమరజీవి అయ్యారు. 1952 అక్టోబర్ 10 నుంచి 58 రోజుల పాటు చెన్నైలో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. డిసెంబర్ 15న ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు బాసి అమరజీవి అయ్యారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు చేసిన విశేష కృషికి గాను ఆ అమరజీవికి ఘన నివాళులు. ఇండియన్ ఐడల్లో తెలుగు వారి ప్రతిభ కొత్తది కాదు. ఇండియన్ ఐడల్ 5ను తెలుగు గాయకుడు శ్రీరామ్ చంద్ర గెలుచుకున్నాడు. కారుణ్య ఇండియన్ ఐడల్ 2లో రన్నర్ అప్ గా నిలిచాడు. తెలుగువారు జాతీయ స్థాయిలో సింగింగ్ టాలెంట్స్ ను చూపగలరని ఎప్పుడో నిరూపితమైంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఇండియన్ ఐడల్ 12లో 2 విశాఖ అమ్మాయిలు ప్రతిభ చూపుతూ ఉండటం విశేషం. వారు షణ్ముఖ ప్రియ, శిరీష భాగవతుల. వీరిద్దరూ శిరీష భాగవతుల టాప్ 11 వరకు వచ్చి 2 రోజుల క్రితం ఎలిమినేట్ అయింది. షణ్ముఖ ప్రియ టాప్ 10లోకి వెళ్ళింది. ఇక షణ్ముఖ ప్రియ విశాఖ ఖ్యాతిని ఆ స్థాయిలో నిలబెడుతుందో లేదో వేచి చూడాలి. గుజరాత్లోని నర్మదా జిల్లాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు 50 లక్షల మందికి పైగా సందర్శకులు ఐక్యతా విగ్రహాన్ని సందర్శించినట్లు రాష్ట్ర ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఈ ప్రాంతం ఆకర్షిస్తోందని గుజరాత్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ గుప్తా ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. కెనడాలోని సర్దార్ సరోవర్ డ్యామ్ను ప్రపంచంలోనే అతి పెద్దదైన 182 అడుగుల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అప్పటి నుంచి దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తున్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి అదనపు హంగులను జోడించారు. ఈ ప్రాంతానికి రైలు, విమాన రాకపోకలను మెరుగుపరిచేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల నుంచి 8 కొత్త రైళ్లను, అహ్మదాబాద్ నుంచి సీప్లేన్ సర్వీసులను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులపై కోవిడ్ ప్రభావం పడింది. కోవిడ్ ఆంక్షల కారణంగా 7 నెలల సుదీర్ఘ కాలం అనంతరం గత ఏడాది అక్టోబర్ 15న తిరిగి సందర్శకులకు అనుమతించారు. తాజ్ మహల్ సందర్శనం మరింత ప్రియం కానుంది. ఎంట్రీ టికెట్ ధరను పెంచే ఆలోచనలో ఆగ్రా యంత్రాంగం ఉంది. పెరగనున్న ధరలు దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు వర్తించనున్నాయి. ఏప్రిల్ నుంచి కొత్త ధరలు అమలయ్యే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంతో సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత గత జనవరిలో తాజ్ మహల్ సహా ఇతర కట్టడాల సందర్శనాన్ని తిరిగి తెరిచారు. తాజ్ మహల్ ఆవరణలో కానీ ఏఎస్ఐ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా కానీ ఎంట్రీ టికెట్ను కొనుగోలు చేయవచ్చునని ఇండియన్ టూరిస్టులు ప్రస్తుతం ₹50 టికెట్ చెల్లించి తాజ్ మహల్ను సందర్శిస్తున్నారు. ఈ ధర ₹80కు పెరగనున్నట్లు ఆగ్రా యంత్రాంగం తెలిపింది. విదేశీ టూరిస్టులు ప్రస్తుతం చెల్లిస్తున్న ₹1100కు బదులు ₹1200 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రధాన డోమ్ను దర్శించాలనుకునే వారి నుంచి ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ అదనంగా ₹200 వసూలు చేయనుంది. ఏఎస్ఐ వసూలు చేస్తున్న ₹200తో దీనికి సంబంధం లేదని ఆగ్రా డివిజనల్ కమిషనర్
అమిత్ గుప్తా తెలిపారు. కొత్త ఛార్జీల అమల్లోకి వస్తే ప్రధాన డోమ్ సందర్శించాలనుకునే దేశీవాళీ టూరిస్టులు 480 రూపాయలు, విదేశీ టూరిస్టులు 1600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రాజకీయ అజాత శత్రువు, నిరాడంబరుడు, నిగర్వి, సౌమ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయిన కేసులో పురోగతి లేదని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆక్షేపించారు. ఇంతవరకు హంతకులను గుర్తించలేదని, ఛార్జిషీట్ పెట్టలేదని, శిక్షించలేదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనివల్ల పోలీస్ వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సిట్, సిబిఐ పైన ప్రజలకు నమ్మకం పోతోందని విమర్శించారు. ఇప్పటికైనా దర్యాప్తు పూర్తి చేసి నిందితులను చట్టపరంగా శిక్షించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. అన్ని కార్పొరేషన్ల మాదిరిగానే విశాఖకు ఒక మేయర్ ఉంటారు. కానీ డిప్యూటీ మేయర్ల విషయంలో మాత్రం కొత్తగా ప్రతిపాదిస్తున్నారు. ఏపీ కేబినెట్ మాదిరి ఎక్కువ మంది డిప్యూటీ మేయర్ల ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ మేయర్ పదవి బీసీ జనరల్ కు రిజర్వ్ అయినట్లు, అయితే మేయర్ పదవిని బీసీ జనరల్ కు కాకుండా బీసీ మహిళకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు కూడా సమాచారం అందింది. విశాఖ కార్పొరేషన్లో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖ తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరతో పాటుగా గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, భీమిలి ఉన్నాయి. అందుకే అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలంటే ఎలా అనే కోణంలో అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రతి నియోజకవర్గానికి ఒక డిప్యూటీ మేయర్ను నియమించాలని జగన్ ఆలోచన చేస్తున్నారనే ప్రచారం సత్వరం జరుగుతుంది. అయితే అన్ని నియోజకవర్గాలంటే సంఖ్య మరీ భారీగా అవుతుందనే ఆలోచనతో 4 లేదా 6 డిప్యూటీ మేయర్లను నియమించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సామాజిక వర్గం కోణం నుంచే కాకుండా పాలనా పరంగా కూడా ఇది కొత్త విధానం అవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. చదువుకున్న వారు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని కూడా తెలుస్తోంది. అలాంటి నిర్ణయం తీసుకుంటే విశాఖ కార్పొరేషన్ ఏపీ రాజకీయ చరిత్రలో కొత్తగా నిలుస్తుంది. హంటర్ విజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె తొలి రోజు విజయవంతం. మూతపడిన అన్ని బ్యాంకుల శాఖలు. ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డులో అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐకి ఫిర్యాదులు. దేశవ్యాప్తంగా విశాఖతో పాటు 30 ప్రదేశాల్లో సోదాలు. వైకాపా కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబుకు సిఐడి నోటీసులు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపాటు. విశాఖకు డిప్యూటీ మేయర్ విషయంలో కొత్త ప్రతిపాదన. 4 లేదా 6 డిప్యూటీ మేయర్లు నియమించే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో 1748 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. హంటర్ విజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.